అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు గాను ప్రభువుని ఎంతగానో ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తా ఉన్నాను. మరి యొక్క నూతన దినంలో ఉదయకాలాన ప్రభు వాక్యాన్ని వినడానికి ప్రభు మనకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు అందరూ కూడా బాగున్నారని ప్రభు పేరిట మీరు ఎంతగానో నమ్ముతా ఉన్నాను. దేవుడిని దాన్ని బట్టి ఆరాధిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడమని మీ కృపగా హస్తాలకు మరొకసారి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి మీ బిడ్డలతో కూడా మీరు మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, మరొకసారి ప్రభు పేరిట ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి తరుణం బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను, మహిమపరుస్తా ఉన్నాను. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి అని ప్రభు ఈరోజు మనకి వాక్యాన్ని అనుగ్రహించడం జరుగుతూ వచ్చింది. మానవ జీవితంలో మనం అనేక విషయాల్లో నూతనత్వంగా ఉండాలని, అంతేకాదు మనము నూతన సంవత్సరంలో కూడా ప్రభువుని కృప బట్టి మనం ప్రవేశించడం జరుగుతూ వచ్చింది. కనుక మనం అన్ని విషయాల్లో కూడా నూతనత్వాన్ని కలిగి ఉండాలని, నూతన వ్యక్తులతోటి మనము పరిచయం కలిగి ఉండేవారిగా ఉండాలని, నూతనమైనటువంటి కార్యాలను మనం జరిగించేవారిగా ఉండాలని, నూతనమైనటువంటి వస్తువులను మనము సంపాదించుకోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారిగా ఉంటాము. అయితే ఈ 33వ కీర్తనలో ఈ కీర్తనాకారుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి అని మనతోటి దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది. ప్రియ సహోదరుడ, సహోదరి, ఇలాంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ఎందుకంటే మన జీవితాల్లో మనము దేవుని ద్వారా రక్షించబడినటువంటి వాళ్ళము, నూతన వ్యక్తులుగా, నూతన సృష్టిగా చేయబడినటువంటి వాళ్ళము. కనుక మనము ప్రభువుని నూతనంగా ఆరాధించాలని ప్రభువు ఆశిస్తా ఉన్నారు. కనుక ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు కూడా ప్రతి దినము ఉదయకాలాన్ని నీ కంఠస్వరాన్ని ప్రభువుకి వినిపింపజేసేవాడిగా ఉండాలి. ప్రభువుని ఆరాధించేవాడిగా, మహిమపరిచేవాడిగా ఉండాలి. దావీదు భక్తుడు కూడా తన జీవితంలో తాను తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తను ఎల్లప్పుడూ కూడా యెహోవా మందిరంలో ఉండి ఆయన్ని ఆరాధించాలని తాను ఆశపడతా వచ్చాడు. అంతేకాదు ఉదయకాలాన్ని తన కంఠస్వరాన్ని దేవునికి వినిపింపజేసినట్లుగా మనం వాక్యంలో చూడవచ్చు. కనుక మన జీవితంలో కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు. కొన్నిసార్లు మనము ప్రభువుని ఆరాధించడానికి, మహిమపరచడానికి పరిస్థితులు అనుకూలించలేనివిగా ఉంటాయి. కొన్నిసార్లు మనము ప్రభువుని గణపరచాలి అనేటటువంటి ఉత్సాహం మనం కలిగినటువంటి వారిగా ఉంటాము. కానీ దావీదు భక్తులు చెప్తున్నట్లుగా యెహోవాను గురించి నూతన కీర్తన పాడతానని సెలవిస్తా వచ్చాడు. మనము నూతన వ్యక్తులుగా చేయబడ్డాం కనుక ఆయనకు నూతనమైనటువంటి కీర్తన పాడేవారిగా ఉందాము. ఆయన నామాన్ని స్తుతిద్దాము, ఆయన నామాన్ని ఘనపరుద్దాము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అంతేకాదు ఈ కీర్తన 33వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయడని ప్రభు
మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ దినాన్ని నీవు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నీవు ప్రారంభించినట్లయితే ఈ దినమంతట్లో ప్రభు కృప కనికరము నీకు తోడుగా నడిపిస్తాయని మరొకసారి ప్రభు గారిని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు, మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. దేవా, అయ్యా మిమ్మల్ని ఆరాధించే వారిగా ఉండాలని, నూతన కీర్తన మీకు పాడేవారిగా ఉండాలని మరొకసారి గుర్తు చేసినందుకే వందనాలు. మానవ జీవితంలో మాకున్న కష్టాలు బట్టి, ఇబ్బందులు బట్టి మిమ్మల్ని ఆరాధించలేనటువంటి వారిగా ఉంటాము. కానీ తండ్రి, భక్తుల యొక్క జీవితంలో మేము గమనించినప్పుడు ప్రభువా, వారు ప్రతి దినము కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చారని, నూతన కీర్తన మీకు పాడుతూ వచ్చారని ప్రభువా మీ లేఖల భాగాల్లో మీరు మాకు చూపించారు. కనుక ఆ విధానంలో మేము కూడా ఉండాలని ఈ రోజు మాకు అనుగ్రహించినటువంటి లేఖల భాగాలు బట్టి వందనాలు. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితంలో మీ గొప్ప కార్యం మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మీ పాదాల పట్ల బ్రతిమాలుకుంటున్నాం. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపించమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించమని ఆశీర్వదించమని తండ్రి. అదేవిధంగా మా ప్రభువా మరి జ్ఞాపకం చేసుకున్న అదేవిధంగా సోని సిస్టర్ గురించి మేము ఆశందులో ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆ బిడ్డకు ధరింపజేసి నూతన సంవత్సరం ఆ బిడ్డను మీరు ప్రవేశపెట్టిన విధానం బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. ఉద్యోగ బాధ్యతల్లో మీరు తోడుగా నడిపించండి. వారి భర్త గారి యొక్క ఉద్యోగ బాధ్యతలను మీరు సహాయం చేయండి. ఇచ్చినటువంటి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. మీ బిడ్డలకు కావాల్సిన కాపుదల, భద్రత మీరు అనుగ్రహించమని, అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం. అదేవిధంగా కోటీశ్వర గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి ఉన్నటువంటి బలహీనతను కూడా మీరు స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రభువా. నేనంటే దినాన్న నూతన సంవత్సరం ప్రవేశించినటువంటి సాయి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను కూడా దీవించండి. మీ దయలోను మనుషుల దయలోను వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము. కృష్ణవేణి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. గర్భవతిగా ఉంది, శుభదినాల కొరకై ఆ బిడ్డను సిద్ధపరిచి మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం. మీరే సహాయం చేసి మహిమ పొందుకోనండి. ఇంకా ఎవరైతే అవసరం కొరకైతే ప్రభువా ఎదురు చూస్తున్నారో వారి అవసరాలు మీ నామంలో తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, మరొకసారి ప్రభు పేట మీకు శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీ కుటుంబము ఆశీర్వదించబడుతుందని మేము నమ్ముతా ఉన్నాము. మీరు ఏదైనా అవసరాలు కలిగినటువంటి వారిగా ఉన్నట్లయితే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియపరిచినట్లయితే మీ గురించి మేము తప్పక ప్రార్థన చేస్తాము. ప్రార్థన ద్వారా దేవుడు సమస్తాన్ని నెరవేర్చే వారిగా ఉన్నారని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక మీ అవసరం అక్కర్తులు మాకు తెలియపరిచినట్లయితే మా ప్రార్థన సహవాసం ఉన్నటువంటి బిడ్డలు కూడా మీ కొరకు భారము కలిగి ప్రార్థన చేస్తారని ప్రభు పేరు తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని విన్నా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు